హాయ్ గాయ్స్, ఇప్పుడే టాక్సిక్ మూవీ చూసొచ్చా అండి. ఈ సినిమా కోసం అర్లీ మార్నింగ్ 5:30కి లేచా అండి. ఈరోజు అంటే 6:30కే ఉన్నది షో. నాకు అది కూడా 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో అందుకోసమే కొద్దిగా అర్లీగా లేచి రెడీ అయ్యి వెళ్ళటానికి టైం అవుతుందని మార్నింగ్ 5:30కి లేచాను. బట్ మరి చూస్తున్నప్పుడు కానీ చూసి వచ్చాక కానీ ఈ సినిమాకి నేను అంత అర్లీగా లేచి వెళ్ళాను అనే ఫీలింగ్ అయితే ఇచ్చిందండి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సినిమా ఎలా ఉందనేది. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తుందంటే మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి. మినిమం కాదు కదా, 1% కూడా మన ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదండి. సినిమా చాలా వరెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నాకైతే. ఇక నేనైతే తప్పదు, బట్ వేరే వాళ్ళు అయితే అలా ఆగరు కదండి. ఇంటర్వెల్లోనే కొంతమంది వెళ్ళారు, క్లైమాక్స్ వచ్చే లోపల కొంతమంది వెళ్ళారు అనమాట. సో సినిమా పూర్తిగా అయితే చూడలేకపోయారు అనమాట. ఎందుకంటే చాలా లెంతీ మూవీ అనమాట, 3 అవర్స్ పైనే ఉంటుంది మూవీ. సో అంతసేపు కూర్చోవాలంటే సాహసమని చెప్పాలి. బట్ నేను రివ్యూ చెప్పాలి కాబట్టి అంతసేపు కూర్చున్నాను అనమాట. ఏదైనా ఒక సినిమా బాగాలంటే ఏదైనా ఒక పర్టికులర్ సీన్ కానీ, లేదంటే సాంగ్స్ కానీ, లేదంటే ఫైట్స్ కానీ ఏదో ఒకటి నస్తాయి మనకు. బట్ ఈ సినిమాలో ఏంటంటే అంత బడ్జెట్ పెట్టి, అంత క్రేజ్ ఉన్న స్టార్ హీరోని పెట్టి డైరెక్టర్ యూజ్ చేసుకోలేదనిపించింది. నాకైతే ఏ సీన్కి నేను కనెక్ట్ కాలేదండి. నాకు ఏది నచ్చలేదు అసలు సినిమాలో. చాలా అంటే చాలా వరెస్ట్ ఎక్స్పీరియన్స్. నాకు ఈ మధ్య రీసెంట్గా నాగబంధం సినిమా చూసినాక అనిపించింది అనమాట. సో అనవసరంగా వచ్చాను ఫీలింగ్. అలాంటి సేమ్ ఫీలింగే ఇందులో కూడా. బట్ అట్లీస్ట్ ఇక యష్ గురించి చెప్పాలంటే తన మేక్ ఓవర్ మాత్రం నాకు నచ్చింది, కానీ తన యాక్టింగ్ కానీ లేకుంటే ఇంకోటి ఏంది నాకు నచ్చలేదు. ఎందుకంటే కేజీఎఫ్లా ఉంటుందండి తన యాక్టింగ్ దీంట్లో. అంటే డైలాగ్ డెలివరీ కానీ కేజీఎఫ్ మనకు గుర్తు చేస్తుంది అనమాట. ఎందుకంటే కేజీఎఫ్లో ఎలా డైలాగ్ చెప్తాడో దీంట్లో కూడా సేమ్ అలానే రిపీట్ అయ్యేది అనమాట. అండ్ కొన్ని సీన్స్ కూడా మనకు కేజీఎఫ్లోనే మనకు రిపీట్గా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. అండ్ ఇందులో హీరోయిన్స్ ఉన్నారండి, రుక్మిణి, నయనతార, కియారా అద్వానీ. సో ఇలా చాలామంది ఉన్నారు. హీరోయిన్స్ని కూడా ఏదో వాళ్ళని దానికి మాత్రమే అన్నట్లు యూజ్ చేసుకున్నారు, అంతేగాని యాక్టర్స్ అయితే సరిగ్గా ఇంట్రొడ్యూస్ చేయలేదు. వాళ్ళు అసలు ఎవరో కూడా మనకి అర్థం కాదన్నమాట. అసలు ఏ సీన్ ఎప్పుడు వస్తుందో, ఏ సీన్ తర్వాత ఏది స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా లేదు. డైలాగ్స్ కొన్ని బాగున్నాయండి, ఒక 2-3 డైలాగ్స్ అయితే బాగున్నాయి. హాలీవుడ్ మూవీ చూస్తున్నాను ఫీల్ అయితే అనిపించింది నాకు. కలర్ గ్రేడింగ్ అయితే బాగా నచ్చింది ఈ సినిమాలో నాకు. సో నేనైతే రికమెండ్ చేయండి ఈ సినిమా మీరు చూడండి అని. ఎందుకంటే బాగుంటే చెప్తాం, అంటే ఈ వీకెండ్ మీకు టైం దొరికితే చూడండి అన్నట్టు. నాకు ఈ సినిమా నచ్చలేదు అండ్ నేను రికమెండ్ కూడా చేయను ఇలాంటి సినిమాలు చూడని. నేను ఆల్రెడీ నార్మల్గా డబ్బింగ్ మూవీస్కి హైక్స్ ఇవ్వరు అనమాట తెలుగు స్టేట్స్లో. బట్ ఈ సినిమాకు డబ్బింగ్ సినిమా అయినప్పటికీ హైక్స్ ఇచ్చారు. ఎందుకంటే దిల్ రాజు తీసుకునడం వల్ల ఖచ్చితంగా వాష్అవుట్ అవుతుందండి. ఖచ్చితంగా దిల్ రాజుకి చాలా నష్టం అయితే వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇరుముడి మంచి మూవీ ఉంది. సో ఎవరైనా కానీ ప్రిపేర్ చేస్తారు బాగుండే మూవీని. సో ఈ సినిమాని చూడలేరు కాబట్టి నాకు తెలిసి థియేటర్లు కూడా చాలా వరకు ఈరోజు చూసి రేపైతే ఖచ్చితంగా షిఫ్ట్ అవుతాయి, అంటే ఇరుముడికి. అంతే అండి, అంతకీ నాకు గొప్పగా చెప్పుకునేంత అయితే ఏం లేదు. సో ఇదండి టాక్సిక్ మూవీ గురించి నా రివ్యూ. ఒకవేళ మీరు ఇప్పటికే చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.